రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ రైతన్నలకు, అక్క చెల్లెమ్మలకు, అదేవిధంగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి, ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా రైతు రుణమాఫీ 2019 నుంచి 18 నుంచి చేయాల్సి ఉంది. మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తారు? రైతు భరోసా ఎకరానికి 15,000 ఎంతమందికి ఇస్తారు? మహాలక్ష్మి పథకానికి సంబంధించిన అర్హుల లిస్టు ఎప్పుడు విడుదల అవుతుంది? జూన్ నెల ఆసరా పింఛన్లు 4,016, 6,016 మొదట ఈ జిల్లాల వారికి ఇది నిజమేనా? దీనికి సంబంధించిన బడ్జెట్ నిజంగా విడుదలైందా? ఈ వీడియోలకు సంబంధించిన పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకు, తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న యావత్ ప్రజానికానికి ఈ వీడియో అనేది చేరడం అనేది జరుగుతుంది. మీరు షేర్ చేయడం వల్ల ఇది ఉపయోగపడే వ్యక్తులకు వీడియోనైతే షేర్ చేయండి. తద్వారా వారందరికీ విలువైన సమాచారం అందించిన వారిమవుతాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ విధంగా సబ్స్క్రైబ్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా మీ ముందుకు వీడియోల రూపంలో తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా మీ అందరూ కూడా అలాంటి ప్రజా సంక్షేమ పథకాలని అతి త్వరలోనే పొందే అవకాశం అయితే ఉండబోతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియో వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. రుణమాఫీ మనకు మాజీ సీఎం కేసీఆర్ గారు 1,00,000 రూపాయల రుణమాఫీ 2014 నుంచి 2018 వరకు చేస్తే అతనికి 16,275 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. మరి సీఎం రేవంత్ అన్న 2018 నుంచి 2024 వరకు రైతు రుణమాఫీ చేయాలంటే మినిమం కమ్సే కమ్ 40 నుంచి 50,000 కోట్ల రూపాయల వరకు డబ్బులు అనేది కావాలి. మరి ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ అనేది చేస్తా అని పేర్కొన్న సంగతి తెలిసిందే. మరి ఈ 2018 నుంచి 2024 వరకు దాదాపు 6 సంవత్సరాలు సంబంధించిన రైతు రుణమాఫీ ఒకేసారి చేస్తారా? 2018, 2020 మధ్యకాలం, 2019, 2021 మధ్యకాలం, 2021, 2023 మధ్యకాలం, ఈ విధంగా 3 దఫాలుగా చేస్తారా అనే దానిపైన సందిగ్ధత నెలకొంది. మనకి ఎన్నికల హామీలో భాగంగా అక్క చెల్లెమ్మలు, అన్నతమ్ముళ్ళు రాష్ట్రంలో ఎవరికైతే 2 లక్షల లోపు రైతు రుణమాఫీ లేదో, రుణాలు బ్యాంకుల్లో తీసుకోలేరో ఈ రోజే వెళ్లి తెచ్చుకోండి. డిసెంబర్ 7న రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత వెంటనే రైతు రుణమాఫీ పైనే మొట్టమొదటి సంతకం చేస్తా అని పేర్కొన్న సంగతి తెలిసిందే. మరి అధికారాన్ని చేజిక్కించుకొని 180 రోజుల పైచిలుకు గడుస్తున్న ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైన తరుణంలో లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆగస్టు 15 లోపు ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ చేస్తా అని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15కు ఇంకా 60 రోజులు కూడా లేదు. దీనికి సంబంధించిన విధి విధానాలు, బడ్జెట్ రూపకల్పన, దీనికి సంబంధించిన నిధుల సేకరణ అనేది ఇంకా పూర్తి కాలేదు. దీన్ని బట్టి చూస్తే ఈ రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు అవ్వడం కష్టంగానే కనిపిస్తా ఉంది. మరి ఈ రైతు రుణమాఫీ సంబంధించి ఒకే దఫాగా 2 లక్షల రూపాయలు చేస్తారా? 50,000, 70,000, 75,000, 75,000 ఈ విధంగా 3 దఫాలుగా చేస్తారా అనే దానిపైన క్లియర్ గా పూర్తి సమాచారం ఇంకా రాలేదు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన
ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతను చూపిస్తున్నారనడానికి నిదర్శనం 17 లోక్సభ సీట్లకు జరిగిన ఎన్నికల్లో 8 గెలవడం. ఇక రైతు భరోసాకు మన సంబంధించి మాట్లాడుకుంటే రైతు బంధు ప్లేస్ లో వచ్చిందే మనకు రైతు భరోసా. రైతు బంధు ప్రకారం ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 2 పంటలకు కలిపి 10,000 రూపాయల పంపిణీ కార్యక్రమం. రైతు భరోసా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 2 సంవత్సరాలకు కలిపి 15,000 రూపాయల పంపిణీ కార్యక్రమం. ఈ రెండు రైతు బంధు రైతు భరోసా రెండు సేమ్ స్కీమ్సే. మరి తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాల వారికి మాత్రమే రైతు భరోసా ఇస్తా అని చెప్పిన సీఎం రేవంత్ అన్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా అన్ని ఎకరాల వారికి పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అయితే 5 ఎకరాల వారికి మాత్రమే పంపిణీ చేస్తా అని పేర్కొన్న అతని మాటలకు వాగ్దానాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిరసనలు వ్యక్తం చేసిన తరుణంలో రైతన్నలకు ఎవరైతే భూమి ఉండి ఎవరైతే నిజంగా వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో, ఎవరైతే నిజంగా భూమిని అంటు పెట్టుకుని భూమిపైనే జీవనాధార వ్యవసాయం కొనసాగిస్తున్నారో వారందరికీ ఎన్ని ఎకరాలున్నా రైతు భరోసా ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం కనిపిస్తా ఉంది. జూలై మాసం నుంచి లేకపోతే జూన్ చివరి మాసం నుంచే రైతు భరోసాకు సంబంధించిన మొదటి విడత డబ్బుల పంపిణీ కార్యక్రమం ఉండబోతుందని కూడా మనకు సీఎం రేవంత్ అన్న, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలాగా ఉండగా యావత్ రాష్ట్రంలో 65 లక్షల పైచిలుకు మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఆసరా పింఛన్ వాహులు ఎంతో ఆతృతగా పెరిగిన ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. ఈ జూన్ మాసంలోనే పెరిగిన ఆసరా పింఛన్లను ఎవరైతే ప్రజాపాలన పథకంలో, ప్రజాపాలన దరఖాస్తు ఫారంలో కొత్తగా ఎవరైతే ఆసరా పింఛన్లు అప్లై చేసుకున్నారో అర్హుల లిస్టులను తీసి కొత్త వారిని కలిపి పాతవారు ఎవరైతే ఫేక్ గా బోగస్ సర్టిఫికెట్స్ పెట్టారో, ఎవరైతే ఫేక్ గా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, సదరం సర్టిఫికెట్స్ ఎవరైతే ఫేక్ గా పెట్టారో వారందరినీ తీసివేస్తూ కొత్త జీవో విడుదల చేసి కొత్త లిస్టులను విడుదల చేసి దాని ప్రకారం మాత్రమే ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. దీనికోసం వారం నుంచి 15 రోజుల మధ్య సమయం పట్టే అవకాశం ఉంది. మరి ఈ జూన్ నెల కాకపోతే జూలై నెల నుంచి మాత్రం 100కి 200% మనకు పెరిగిన ఆసరా పింఛన్లు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా ప్రజాప్రభుత్వం ఈ విధంగా ప్రజలను మోసం చేసి ముందుకెళ్లడం ఎంతవరకు సమంజసం కాదు. ప్రజలు దీనికి తగిన తీర్పు ఇస్తారనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ప్రజా సంక్షేమ పథకాన్ని ముందుకు తీసుకుపోయే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇలాంటి మంచి సమాచారం కోసం, మంచి అప్డేట్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.